జై శ్రీరామ్ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ అందరూ కూడా హనుమంతుని టెంపుల్స్కి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఒక పవిత్రమైన రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అండ్ చేయకూడని పనులు చేస్తే ఎలాంటి అశుభాలు కలుగుతాయి, అండ్ ఎలాంటి పనులు చేస్తే శుభాలు కలుగుతాయి అని చెప్పేసి కొంతమంది జ్యోతిష్యులు మాత్రం కొన్ని మంచి మంచి మాటలు చెప్పారు. సో ప్రజెంట్ అయితే చాలామంది కూడా టెంపుల్కు వెళ్ళామా, ఓకే, ఆ తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చు, ఏమైనా తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే విధంగా మనము చాలామంది యూత్ని చూస్తూ ఉన్నాం. అయితే జ్యోతిషులు చెప్పినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి సో ముందుగా మన ఇల్లు మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందుగా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే మన పరిసరాలు మొత్తం కూడా శుభ్రంగా ఉంటాయి. సో మన ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని అండ్ ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మనము స్నానం చేసిన తర్వాతనే హనుమంతుడికి పూజ చేసుకొని అండ్ హనుమంతుడికి ఇష్టమైనటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో, బెల్లం కావచ్చు, వడలు కావచ్చు, సో ఈ విధంగా చాలా మంది అంటే హనుమంతునికి ఇష్టమైన వాటితో పాటు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సో ఆ తర్వాత నియర్ బై ఏ టెంపుల్ ఉన్నా కూడా హనుమంతుని దర్శించుకొని అక్కడ కాసేపు ఖచ్చితంగా ప్రశాంతంగా కూర్చుంటే హనుమంతుని యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా అందరి మీద కూడా ఉంటాయి. సో అదేవిధంగా చాలామంది కూడా ఈరోజు అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా చేయొచ్చు అనే ఒక ధ్యాసలో ఉండిపోయి సో నాన్ వెజ్లు తింటూ ఉంటారు, మద్యం తాగుతూ ఉంటారు. సో ఇక్కడి వరకు అయితే ఓకే, అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, అదేవిధంగా టెంపుల్కి వెళ్ళాలి, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ విధంగా చేయకూడని పనులు ఏవైతే ఉంటాయో, మద్యం తాగడం కావచ్చు, నాన్ వెజ్ తినడం కావచ్చు, అబద్ధాలు ఆడడం కానీ, సో ఎదుటి వాళ్ళతోని గొడవపడడం కానీ, సో మరీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతోని ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళపైన కోపడకూడదు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఈరోజు మనకు అంత మంచి లాభాలు అనేవి, శుభాలు అనేవి కలుగుతాయని చెప్పేసి కూడా జ్యోతిషులు చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఖచ్చితంగా ఈరోజు మాత్రం హనుమంతుడిని దర్శించుకొని అందరూ కూడా హనుమంతుని యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని చెప్పేసి కూడా అందరం కూడా కోరుకుందాం. సో మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.